ఒక అమ్మాయి అంటే చాలు చాలా అందంగా ఉంటుంది. అబ్బాయిలు ఎంతమంది ఉన్నా సరే ఒకే ఒక అమ్మాయి అంటే చాలు, పట్టీలు పెట్టుకుని తిరిగితే బాగుంటుంది. ఎందుకు అంటే స్త్రీ ప్రకృతి యొక్క స్వరూపం. ఫలితం గల పిల్లల కింద ఉండాలా, మనం బాధ్యత గల పిల్లల కింద ఉండాలి. అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం గొప్పవాళ్ళం అయ్యి మనకి ఎవరు చెప్పారో టీచర్స్ వాళ్ళకి మరియు మన తల్లిదండ్రులకి ఏం చెప్పాలి, ఎప్పుడు బతుకుండేటట్టు చేయాలి. అంటే వాళ్ళు చనిపోయినట్టు ఎవరికి అనిపించకూడదు. వాళ్ళు ఎవరి వల్ల బతకాలి అంటే నెక్స్ట్ జనరేషన్ వల్లే ఎప్పుడు బతుకుతారు. ఇప్పుడు రాముడు ఇన్ని రోజులు ఉన్నాడు, రాముడి పేరు అంటే దానికి కారణం ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి లాంటి గొప్ప భక్తుడు ఉన్నాడు కాబట్టి రాముడు ఇన్ని రోజులు పేరు వచ్చింది. రాముడు లాంటి కొడుకు ఉన్నాడు కాబట్టి దశరథ మహారాజు. అంటే ఇదంతా లింక్ అనమాట. అందుకే మన దేశంలో గురు పరంపర. ఆ గురు పరంపర అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు వీళ్ళని ఏం చేస్తుంది, బతికిస్తుంది. కాబట్టి మీరు మమ్మల్ని అందరినీ బతికించాలి. ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్ మీరే కదా. కాబట్టి మీరు ఎంత గొప్పగా ఉంటే మేమంతా కాలం ఏమవుతాం, బతుకుంటాం. కాబట్టి చచ్చిపోవడం అంటే శరీరాన్ని వదిలేయడం కాదు, ఎప్పటికీ బతుకుండాలి అందరి మనసులో. అలా ఉండాలి అంటే మాత్రం మీరు ఎలా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. అలా గొప్పగా ఉంటారని పైగా ఏంటి అంటే నేను చేయలేనండి ఫలానా వాళ్ళే చేయగలరు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఈ సృష్టిలో అందరం ఒకేలా పుడతాం అమ్మ కడుపులోంచి. చెయ్యాలి అనుకుంటే ఎవరైనా కూడా. శ్రీ గురుదేవ నమః, శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద వర్ధనం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం ఇక్కడ జూనియర్ కాలేజ్ అమ్మాయిలు అని చెప్తేనే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే అమ్మాయిలు అంటేనే కలర్ఫుల్గా ఉంటుంది కదా లైఫ్లో. అన్నీ వాళ్ళ నుంచే వస్తాయట. ఇంట్లో ఒక అమ్మాయి అంటే చాలు చాలా అందంగా ఉంటుంది. అబ్బాయిలు ఎంతమంది ఉన్నా సరే ఒకే ఒక అమ్మాయి అంటే చాలు, పట్టీలు పెట్టుకుని తిరిగితే బాగుంటుంది. ఎందుకు అంటే స్త్రీ ప్రకృతి యొక్క స్వరూపం. ఆ ప్రకృతి స్వరూపం అవడం వల్ల ఏంటి అంటే ఇంటి మొత్తానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అమ్మాయి నుంచే వస్తుంది. ఎందుకంటే ఆ తల్లి ఎప్పుడైతే శక్తిని అంటే అమ్మవారిని బోల్డన్ని రూపాల్లో కొలుస్తారు కదా, ఆ కొలిచినప్పుడు అమ్మని ఒక రూపంలో కొలుస్తారు. ఆ రూపం ఏమిటి అంటే అన్ని దేవతల గురించే చెప్తారు. యాదేవి సర్వభూతేషు ఇది అది అది ఇది అది అన్ని చెప్పిన తర్వాత ఒకటి చెప్తారు ఏమిటి అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అంటే అర్థం ఏమిటి, అమ్మ ఎవరు, దేవత అని అర్థం అనమాట. ఇంట్లో అమ్మ ఉంటే దేవుడు ఉన్నట్టే. ఎందువల్ల అంటే ప్రకృతికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ప్రతి ఒక్క దాన్ని అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కలిపేది ఏమిటి అంటే అమ్మాయి. ఎందువల్ల అంటే స్త్రీలో ఉన్న తత్వం ఏమిటి అంటే వాయుతత్వం ఉంటుంది. అంటే గాలి యొక్క తత్వం. గాలికి ఏం తత్వం ఉంది, వ్యాపించే శక్తి అంటే స్ప్రెడ్డింగ్ ఎనర్జీ ఉంది కదా. ఆ స్ప్రెడ్డింగ్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది అంటే ఇల్లంతా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండాలంటే ఇంట్లో ఎవరు ఉండాలి, అమ్మ ఉండాలి. ఆ అమ్మ ఎవరు అంటే అమ్మాయే కదా, మరి అమ్మ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంతమంది అమ్మాయిల్ని పెట్టి అందులో ఏంటి అంటే ఇక్కడ ఆయన పేరు కృష్ణ అని చెప్పారు, కృష్ణమూర్తి గారు అని చెప్పి. అందువల్లే ఆయన ఇంతమంది శక్తుల్ని తట్టుకోగలిగారు. లేకపోతే కనుక చాలా కష్టమయ్యేది. అందులో వాళ్ళ ఆవిడ గారి పేరు ఏం చెప్పారు, శ్రీవాణి. శ్రీవాణి అంటే ఏంటి, సరస్వతి అని అర్థం కదా. ఆ సరస్వతీదేవి కృష్ణుడు కలిసి ఉన్నారు కాబట్టే మీ ఇంతమంది అమ్మాయిలను ఆయన ఏం చేయగలుగుతున్నారు, తట్టుకోగలుగుతున్నారు. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి ఆయన ఏం చేద్దరు ఈ పాటికి కదా, అవునా? అంత అన్ని గొప్ప శక్తులు. ఎందుకు అంటే ఇక్కడ ఖడ్గమాల లలితా సహస్రం అని ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ ఖడ్గమాలలో ఏంటి అంటే అమ్మాయి అంటే అమ్మ ఒక్కొక్క రూపం. ఇప్పుడు చూడండి, మనం పుట్టామనుకోండి చిన్న పాపల కింద ఉంటాం. ఆ పాప కాస్త పెరిగితే ఏమవుతుంది, కౌమార దశలో ఉంటుంది. అలా పెరగగానే ఏమవుతుంది, యుక్త వయస్సు, తర్వాత నడి వయస్సు, తర్వాత ముసలితనం. ఈ స్టెప్పులు ఎలా ఉన్నాయో అలాగే మన లోపల కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మకున్న గొప్ప లక్షణం ఏంటి అంటే గురువుకి అమ్మకి ఇద్దరికి ఒకే ఒక లక్షణం ఉంటుందిట. ఆ లక్షణం పేరు ఏంటి అంటే ఎప్పుడు మనలో తప్పులు నెంచట. అంటే నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు, ప్రకృతి అంతా పాయింట్అవుట్ చేస్తూనే ఉంటుంది.
కానీ గురువు తల్లి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారట అంటే మనలో తప్పు ఇది అని చెప్పకుండా మన లోపాలను ఏం చేస్తూ ఉంటారు, సరి చేస్తూ ఉంటారు. తప్పుని చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే ప్రతిసారి నువ్వు ఈ తప్పు చేసావని అన్నావు అనుకోండి, మనకి ఏమొస్తుంది, కోపం వస్తుంది. సరిదిద్దుకుంటావా? ఎప్పటికీ సరిదిద్దుకో, ఆ తప్పులతోనే అలా ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనలో ఈ తప్పు ఉంది అని తెలియకుండా ఆ లోపాలను ఏం చేస్తారు, మనతో మాట్లాడుతూనే సరిదిద్దుతారు. దానికి ఒక చిన్న కథ చెప్తా. ఆ కథ ఏమిటి అని అంటే, ఒక పెద్ద చిత్రలేఖనం చెప్పే గురువు గారు ఉన్నారు. అంటే ఏంటి, పెయింటర్ అన్నమాట. ఆయన చాలా 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 మంచి పెయింటింగ్లు వేస్తూ ఉంటారట. ఎంతో బాగా వేస్తుంటే ఆయన దగ్గరికి బోల్డ్ మంది శిష్యులు వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ పెయింటింగ్ నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఏంటి జరిగింది అంటే, ఒకరోజు ఒక శిష్యుడిని ఆయన అన్నారట, ఒరే బాబు, నువ్వు నాకంటే మంచి మెళకువలు తెలిసాయి నీకు, నేను చేయలేనంత సింపుల్ గా నువ్వు బాగా చేస్తున్నావు, అంటే నాకంటే గొప్ప గురువు అవుతావు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండద్దు ఆశ్రమంలో, నువ్వేం చేయాలి అంటే బయటికి వెళ్ళిపోయి ఇంకా బోల్డ్ మందిని నీలా మంచిగా తయారు అంటే మంచిగా బొమ్మలు గీసే చిత్ర లేఖనం వాళ్ళ కింద తయారు చేయాలి అని చెప్పారట. చెప్తే ఈ అబ్బాయికి చాలా భయం వేసింది. ఎందుకంటే చిన్నవాడు కదా, గురువు గారు ఏదో పొగుడుతున్నారు నేనంటే ప్రేమ వల్ల, కానీ నేను నిజంగా అంత గొప్పవాడిని కాదు అని చెప్పి లోపల చిన్న ఇన్సెక్యూరిటీ అన్నమాట, ఆ భయం. ఆ భయంతో అతను ఏం చేశాట, నేను వెళ్ళలేనండి అన్నట్ట. వెళ్ళలేనండి అంటే ఏమైంది అని అంటే, అక్కడికి వెళ్ళేసరికి తీరా ఈ అబ్బాయి రోజు ఆయన అదే చెప్తున్నట్టు, నువ్వు ఇక్కడ ఉండొద్దురా, ఇక్కడ ఉంటే 4 గోళ్ల మధ్య ఉండిపోతావు, ప్రపంచానికి నువ్వు బాగా చెప్పాలి అని. ఎందుకంటే గురువుకి ఎప్పుడు తన శిష్యులు తనకంటే ఏమవ్వాలని ఉంటుంది, ఎక్కువగా అవ్వాలని ఉంటుంది. కాబట్టి ఆయన పంపించారు. పంపిస్తే ఒక రోజు ఏం చేశాక, ఇంకా రోజు చెప్తున్నారు గురువు గారు మాట కాదనకూడదని చెప్పి, నేను ఆశ్రమంలోనే ఉండి నిజంగా నాకు అంత బాగా వచ్చో లేదో నన్ను నేను టెస్ట్ చేసుకుంటానండి అన్నట్ట. అంటే ఎలాగరా అంటే, అతను ఏం చేశాడు, ఆశ్రమంలోనే ఉండి ఏం చేశాట, ఒక మంచి బొమ్మని గీసాట. గీసి ఏం చేశాడు అంటే, రోడ్డు మీద 4 రోడ్లు కలిసి ఒక క్రాస్ రోడ్ ఉంటుంది చూసారా, ఆ క్రాస్ రోడ్ దగ్గర ఈ బొమ్మను పెట్టాట. ఈ బొమ్మను పెట్టి ఏం చేశాట అంటే, ఆ బొమ్మ ఎప్పుడైతే అందరూ చూస్తారు కదా, దానిపైన ఏం రాశాట అంటే, ఇందులో ఉన్న తప్పుల్ని సరిచేయండి అని రాశాట. సరిచేయండి, ఇందులో ఉన్న తప్పులు ఏంటో చెప్పండి అన్నట్ట. సరిచేయండి అన్నది, తప్పులు ఏంటో చెప్పండి అంటే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఆ పేపర్ పక్కన బోల్డ్ అని తప్పులు రాసుకుంటూ పోయాట. ఆ పేపర్ అంతా నిండిపోయింది. నిండిపోయాక పక్కన పేపర్లు అతికించి ఈ తప్పు ఆ తప్పు ఆ తప్పు అని రాసుకుంటే మొత్తం ఆ బోర్డు అంతా తప్పులే, అన్ని పేపర్లు రాసేసారట. రాసేసరికి వీడికి చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే గురువు గారేమో ఎంత పొగిడారు, నువ్వు చాలా సింపుల్ గా వేస్తావు, మంచిగా వేస్తావు, నువ్వు బాగా చెప్పగలవని. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇంత అవమానం ఎదురైంది నాకు అందరూ అని చెప్పేసి చాలా ఏడు చేసి ఏం చేశాట అంటే, గురువు గారి దగ్గరికి వచ్చి ఆ ఉక్రోషం ఆపుకోలేక, మీరు నన్ను అనవసరంగా పొగిడారు, నన్ను అవమానించడానికే కదా, ఇంతమంది మధ్యలో రోడ్లో నేను అవమానం పడ్డాను, నాకు ఓకే కాదు అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే ఆ రోజు మళ్ళీ రాత్రి గురువు గారు అతని దగ్గరికి వెళ్ళి, లేదురా, నీ దగ్గర మంచి కళ ఉంది, ఎవరు అర్థం చేసుకోలేదు అంతే, కాబట్టి రేపు ఇదే బొమ్మని గీసి నువ్వేం రాస్తావంటే, ఇందులో తప్పుల్ని రాయండి అని రాయకు, ఇందులో లోపాలని సరిచేయండి అని రాయరా నాన్న అని చెప్పారట. అలాగే బొమ్మను వేసి మళ్ళీ అక్కడ పెట్టి ఇందులో లోపాలని సరిచేయండి అని రాసట. రాస్తే దాని మీద ఎంత చిన్న ఇంకు కూడా ఎవరు పెట్టలేదుట. అంటే ఏంటి అంటే, ఎవరైనా మనలో తప్పులు ఎంచడానికి రెడీగా ఉంటారు, గురువు మాత్రం ఏం చేస్తాడు, మనలో లోపాలని సరిదిద్దుతాడు. ఎందుకంటే మనం ఎంత పెద్ద పని చేయాలనుకుంటే అంతే ఉంటుంది, కష్టం ఉంటుంది, అంతేకాని సుఖంగా ఏదైనా వస్తుందా? ఎందుకంటే మనం చదువుకునే చదివే దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు రోజు కూర్చొని టీవీ చూడటం మనకి ఇష్టమా, చదువుకోవడం ఇష్టమా? టీవీ చూడటం ఇష్టం, అంతే కదా. ఎందుకంటే అది అబద్ధం ఏం కాదు కదా, చదువుకోవడం ఇష్టం లేదు, టీవీ చూడటమే ఇష్టం. ఎందుకంటే టీవీ చూస్తే వెంటనే ఏమొచ్చేస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ టీవీ చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది, లైఫ్ పాడైపోతుంది, అంతేనా? టీవీ చూసిన తర్వాత ఏమొస్తుంది, 20 నిమిషాల తర్వాత ఏమీ రాదు. 20 ఏళ్ళు టీవీ చూసాం అనుకోండి, ఏమవుతాం, ఎందుకు పనికి రాకుండా అయిపోతాం.
మరి పనికొచ్చే వాళ్ళ కింద ఉండాలా, పనికిరాని వాళ్ళ కింద ఉండాలా? పనికొచ్చే వాళ్ళ కింద ఉండాలి. పనికొచ్చే వాళ్ళ కింద ఉండాలి అంటే 20 సంవత్సరాలు కష్టపడి చదివితేనే ఇంకో 20 సంవత్సరాలకి మంచి ఉద్యోగం వస్తుంది. అవునా? అప్పుడు 40 సంవత్సరాలు కష్టపడితే ఎన్నేళ్ళు హాయిగా ఉంటాం? ఏ పని చేయకుండా 100 ఏళ్ళు మనం బతికితే 60 ఇయర్స్ హ్యాపీగా ఉంటాం. అంటే 40 ఏళ్ళు ఫస్ట్ కష్టపడితేనే 60 ఏళ్ళ హ్యాపీనెస్ వస్తుంది. కానీ అదే 20 నిమిషాలు టీవీ చూసేసాం, అలా 20 ఏళ్ళు టీవీ చూసాం, ఆ తర్వాత ఏం మిగులుతుంది? బాసులా ఉండాల్సిన వాళ్ళం కాస్త ఎవరిలా ఉంటాం? సర్వెంట్లా ఉంటాం. ఏం చేయాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అది ఎక్కడ వస్తుంది అంటే లైఫ్ లో ఏంటి అంటే ఇక్కడ ఇది చాలా మంది ఏమంటారంటే స్పిరిచువాలిటీ అంటే ఇవి కులాలు మతాలు అలాంటివే ఉండవు. స్పిరిచువాలిటీ అన్నది ఏంటి అంటే ఆత్మని సంస్కరించుకునే విద్య. ఆత్మ ఎప్పుడైతే సంస్కరించుకుంటాం అంటే ఏ దేవుడైనా ఒక్కటే, కానీ మన గుండెల్లో ఏం రావాలట? కమిట్మెంట్ రావాలి. చదువుకోవాలి అంటే ఏం రావాలి? శ్రద్ధ. ఎప్పుడు ఏం చేయాలి? చదువుకోవాలి అన్న తపన ఉండాలి కదా. ఆ శ్రద్ధ రావాలి అంటే మన గుండెల్లో ఏం పోవాలి అంటే మోహము అన్నది పోవాలి. దాన్ని అట్రాక్షన్స్ అంటారు. ఆ అట్రాక్షన్స్ అసలు ఎలా వస్తాయి అంటే 5 ఇయర్స్ ఓల్డ్ వరకు మనం అందరం ప్యూర్ గా ఉంటాం, మనకు అసలు ఏం తెలియదు, అందరం ఒకటే హ్యాపీగా ఉంటాం. కానీ 6వ సంవత్సరం వచ్చేసరికి ఏమవుతుంది? మనలో స్లోగా ఈ మోహం వస్తుంది, అంటే అట్రాక్షన్స్ అన్న వస్తాయి. అప్పుడే ఏది ఇస్తే అది మనకు వద్దు. చూడండి, అప్పటి వరకు అమ్మ నాన్న ఏమి ఇచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ తీసుకుంటా ఉంటాం. అది చిన్న చాక్లెట్ అయినా సరే, పెద్ద కార్ అయినా సరే, మనకి తేడా ఏమైనా తెలుసా? పైగా మన దగ్గర ఏమున్నా సరే వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తాం? ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గర ఇది ఉంది అని చెప్పడానికి మన లోపల ఉత్సాహం ఉంటుంది. తీరా 6వ సంవత్సరం వచ్చేసరికి మనకు చాక్లెట్ తెచ్చి ఎవరైనా ఇచ్చారనుకోండి, ఈ చాక్లెట్ నాకు ఇది వద్దు, డైరీ మిల్క్ నాకు అసలు ఇష్టం ఉండదండి, ఏం కావాలనుకున్నంట 5 స్టార్ చాక్లెట్ కావాలనుకున్నాను. తీరా ఎవరో 5 స్టార్ తెచ్చారనుకోండి, అదైనా మనకు నచ్చుతుందా? నచ్చటంలే. ఈ అట్రాక్షన్స్ ఎంత గుండెల్లోకి వస్తాయో అంత మన లోపల ఉన్న కమిట్మెంట్ కాస్త ఏమవుతుంది? పోతుంది. అదే లేజినెస్ కింద మారుతుంది. ఆ లేజినెస్ కింద ఎప్పుడైతే మారిందో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే చెయ్యాలనుకుంటాం. చాలా మందికి ఇది ఉంటుంది, రోజు చదువుకోవాలని అందరికీ ఉంటుందా ఉండదా? కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఏదో ఒక బద్ధకం చదువుకోనివ్వకుండా చేస్తుంది. దాన్నే అట్రాక్షన్ అంటారు. ఈ అట్రాక్షన్స్ ఉన్నాయా లేదా నాకు అని తెలుసుకోవాలి అంటే మనకి చదువుకున్నప్పుడు నిద్ర వస్తుంది అనుకోండి, మన దగ్గర ఏమున్నట్టు? అట్రాక్షన్స్ ఉన్నట్టు. అంటే ఆవలింతలు వచ్చేసి నిద్ర వస్తుంటే అట్రాక్షన్స్ ఉన్నట్టు. అదే టీవీ చూస్తుంటే నిద్ర రావట్లేదు అనుకోండి, అప్పుడు మన దగ్గర ఏమున్నట్టు? అట్రాక్షన్ ఉన్నట్టు. నిజంగా ఉంటే మనం ఎంతలో బతుకుతాం? నిజంలో బతుకుతాం. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇప్పుడు అందరి దగ్గర యాక్ట్ చేస్తున్నాం, అవునా? ఆ యాక్షన్ పోయి నిజంగా ఉండాలి అంటే మనతో ఎవరు ఉండాలి? డివినిటీ. ఆ డివైన్ పవర్ ఏంటి అంటే ఇక్కడున్న డివైన్ పవర్ పేరు ఏంటి అంటే నాలెడ్జ్. ఏముంది? నాలెడ్జ్. సరస్వతి అమ్మవారు. ఆ సరస్వతి అమ్మవారు మన దగ్గర ఉంటేనే మనకేం రాదు? అట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండి నిజంకి దగ్గరగా వెళ్తాం. నిజం ఏమిటి అంటే నిజం కష్టపడితేనే వస్తుంది, అబద్ధం సులువుగా వస్తుంది. కానీ సులువుగా వచ్చింది కదా అని అబద్ధాన్ని తీసుకున్నాం అనుకోండి, మనం ఏమవుతాం? పడిపోతాం. ఎందుకు పనికి రాకుండా ఉంటాం. మనం పనికొచ్చే వాళ్ళ కింద ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడున్న నాలెడ్జ్ అనే శక్తిని తీసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో కూడా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరు ఏంటి అంటే దాన్ని ఏమంటారు? అందుకే మనకి 3 ఆలయాల పేర్లు చెప్తారు. ఏంటంటే గృహాలయం, దేవాలయం, విద్యాలయం. విద్యాలయం అంటే విద్యాలయం, ఇది కూడా టెంపులే మనకి. ఈ టెంపుల్లో ఎవరున్నారు? సరస్వతి అమ్ముండి మనకి ఎప్పుడు నాలెడ్జ్ని అందిస్తూ ఉంటుంది. అది ఏ రూపంలో అంటే గురువు రూపంలో, మళ్ళీ మన పక్కనున్న ఫ్రెండ్ రూపంలో. ఏంటి అంటే ఎక్కడి నుంచైనా, అందుకే భూమికి ఏ శక్తి ఉందని చెప్తున్నారు? గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి అంటే అర్థం ఏమిటి అంటే గురువు వైపు వెళ్ళు అని భూమి చెప్తోంది. గురువు వైపు వెళ్ళు అంటే అర్థం ఏమిటి అంటే కనిపించిన ప్రతి దాంట్లోనూ ఎవరిని చూడమని చెప్తుంది? టీచర్ని చూడమని చెప్తుంది. అంటే మనకి ఎవరు కనిపించినా వాళ్ళందరూ ఎందుకు వచ్చారు మన లైఫ్ లోకి? టీచ్ చేయడానికే వచ్చారు. ఆ టీచింగ్ మనం తీసుకోవాలి అంటే మన బుర్ర ఎలా ఉండాలి?
లేచి ఉండాలి. అంటే నేను నిద్రపోవట్లేదండి అని అనొద్దు. లేచి ఉండడం అంటే ఏంటి అంటే ప్రకృతి మనకి ఇచ్చే ప్రతి దాన్ని మనం మన లోపలికి అబ్జర్వ్ చేసుకునే లక్షణాన్ని అది ఉండాలి. అంటే మన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండాల్సింది ఏంటి అంటే అబ్జర్వేటరీ స్కిల్స్ అన్న ఉండాలి. అది ఎవరిస్తారు అంటే సరస్వతి అమ్మవారు ఇస్తారు. ఏంటి అంటే చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అది మనం చెయ్యాలనుకున్న పనికి దేని కింద మార్చుకోవాలి, అనుగుణంగా మార్చుకోవాలి. ఆ అబ్జర్వేటరీ స్కిల్స్ అన్నవి ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే లైఫ్ లో ఏమవుతారు, ఎదుగుతారు. అది రావాలి అంటే రెండో అమ్మ ఉండాలట. ఆ అమ్మ పేరేంటి, లక్ష్మీ అమ్మ. లక్ష్మీ అమ్మ ఉండాలి అంటే ఆ లక్ష్మమ్మ ఎక్కడ ఉంటుంది అంటే మన ఇంట్లోనే ఉంటుంది. ఆ మన ఇంట్లో ఉన్న లక్ష్మమ్మ ఎవరు అని అంటే ప్రేమ. అవునా? మన ఇంట్లో ఒకరితో ఒకరికి ఏముంటుంది, రిలేషన్ ఉండాలి కదా. ఆ రిలేషన్ ఉంటే ప్రేమగా ఉంటేనే ఏమవుతుంది, లక్ష్మీదేవి మనతో ఉంటుంది. అందుకే మాధవి మాధవులు. ఆ మాధవి మాధవులు ఎవరు, విష్ణుమూర్తి లక్ష్మి. వాళ్ళ పేర్లు అందుకే అలా పెట్టారు. మాధవ అంటే అర్థం ఏమిటి అంటే సైలెన్స్ అని అర్థం, నిశ్శబ్దము. సాంస్క్రిట్ వర్డ్ మాధవ అంటే నిశ్శబ్దము అని అర్థం. గుండె ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనం ఏ పనినైనా చేయగలుగుతాం. గుండె ప్రశాంతంగా ఉండాలంటే మూడో అమ్మ ఉండాలట. ఆ అమ్మ ఎక్కడుంటుంది, మన టెంపుల్లో ఉంటుంది. ఆ టెంపుల్లో ఉండే అమ్మ పేరు ఏంటి అంటే ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏంటి అంటే మనం మంత్రాలు చదువుకుంటాం, లేకపోతే మనకి తోచిన పూజలు ఏవో ఒకటి ఉంటాయి కదా గుడికి వెళ్తే. ఆ ఏదైతే ఆ ప్రేయర్స్ ఉన్నాయో ఆ ప్రేయర్స్ మనకి ఏమిస్తాయి అని అంటే శక్తిని ఇస్తాయి. ఎప్పుడైతే ఆ శక్తి అన్నది మనతో వస్తుందో అప్పుడు ఇంట్లో ఉన్న లక్ష్మిని గుర్తించగలం, స్కూల్లో ఉన్న సరస్వతిని గుర్తించగలం. వీటన్నిటికీ మూలం ఏమిటి, మన టెంపుల్స్ అన్నమాట. అంటే దేవాలయానికి, అంటే ఏ దేవాలయం అయినా సరే ఆ గుడికి వెళ్ళామంటే అక్కడ ఉన్న ప్రేయర్లో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా పాల్గొని తీరాలి. పాల్గొంటేనే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో అప్పుడు ఇంట్లో ఉన్న లక్ష్మితో మన గుండెల్ని ప్రశాంతంగా ఉంచుకుని ఇక్కడ ఉన్న నాలెడ్జ్ని మనం ఏం చేయగలుగుతాం, మన లోపలికి తీసుకోగలుగుతాం. ఈ ముగ్గురు అమ్మలు ఉంటే మనం ఎలా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. లైఫ్లో ఏ కొరత ఉండదు. ఆ కొరత ఉండకుండా ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే. ఎందుకు అని అంటే ఇంకెవ్వరూ మనకి హెల్ప్ చేయొద్దు, దేవుడు తప్ప. మీరు ఏ దేవుడిని నమ్మినా పర్వాలేదు, ఆ నమ్మిన దేవుడిని మాత్రం ఎలా నమ్మాలి, ప్యూర్గా నమ్మాలి. ఎలా ప్యూర్గా నమ్మాలి, మనకు ప్రత్యక్ష దైవం ఎవరని చెప్తారు ఎవరికైనా, సూర్య భగవానుడు. అవునా? ఎందుకు సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం అయ్యాడు అని అంటే లలితా సహస్రనామాలు విన్నారా ఎప్పుడైనా? అందులో హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అని చెప్తారంటే ఏంటి అంటే హృదయం లోపల ఎవరికైతే సూర్యుడు శక్తి బాగా ఉంటుందో వాళ్ళకే ఏ శక్తి పెరుగుతుంది, ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. ఎవరి దగ్గర ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి వాళ్ళ మీద ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. ఇప్పుడు మనందరికీ మన మీద కాన్ఫిడెన్స్ పోవడానికి కారణం ఏమిటో తెలుసా? మనందరికీ ఉన్న డెఫిషియన్సీ పేరేమిటిట, డి విటమిన్ డెఫిషియన్సీ. అంటే ఎవరు లేరు మనతో, సూర్యుడు లేడు. కొన్ని శరీరాన్ని నమ్ముతాం కదా, సూర్యుడు లేడు. సూర్యుడు ఎప్పుడైతే ఉండడో అప్పుడు మన దగ్గర ఏ శక్తి పెరగట్లేదు, ప్రాణశక్తి పెరగట్లేదు. అప్పుడు మన మీద మనకి ఏమవుతుంది, కాన్ఫిడెన్స్, నమ్మకం లేదు. మన మీద మనకి ఎప్పుడు నమ్మకం లేదో అప్పుడు మనం ఏ పనైనా సాధించగలుగుతాం. మన మీద మనకి నమ్మకం కలగాలి అంటే సూర్యుడితో మనని కనెక్ట్ చేయగలిగిన ఒకే ఒక పదార్థం ఏమిటి అంటే మనకి దేవుడిచ్చిన స్పిరిచువాలిటీ. ఆ స్పిరిచువాలిటీలో కనుక మన అంటే ఏ దేవుడిని నమ్మండి ఏం పర్వాలే, మీరు వెళ్ళిన దాంట్లో ప్యూర్గా అక్కడ ఉన్న కాసేపు అంటే 5 నిమిషాలు ఉండండి, 5 గంటలు ఉండండి, కానీ అక్కడ ఉన్నంతసేపు ఎవరితో ఉండాలి, ఆ దేవుడితోనే ఉండాలి. అలా కనుకుంటే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎలా కావాలనుకుంటే అలా ఉంటుంది. ఆ అందమైన లైఫ్ని మీరు కోరుకుంటే చక్కగా హిందువులు మంత్రం చదవచ్చు, ముస్లింలు ప్రేయర్లు చేయొచ్చు, క్రిస్టియన్లు ప్రేయర్లు చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నీ ఒకటే, అంతా ఒక్కటే. ఇవన్నీ వేరు వేరు కాదు. మనం ఎలా అయితే డిఫరెంట్గా ఉన్నామో, ఇప్పుడు చూడండి ఆ మొహం అలా ఉంది, ఆ పాప మొహం అలా ఉంది, ఆ పాప మొహం అలా ఉంది. అలా మనం ఎలా డిఫరెంట్గా ఉన్నామో అలాగే మన మనసుకు ఒక దేవుడు నచ్చచ్చు. నేను లలిత అన్నాను అనుకోను, కృష్ణుడు అంటే ఆవిడ విష్ణుమూర్తి అంటే ఆవిడ అల్లా అనొచ్చు అంతే.
కానీ అందరూ ఏంటి మళ్ళీ ఒక్కటే. అదొక్కటే అర్థం చేసుకున్నామంటే మనం దేనికి దూరం అవ్వకూడదు. మనకున్న మన పెద్దలు చెప్పిన ఆ స్పిరిచువాలిటీ అన్న దానికి దూరం అవ్వకూడదు. అదొక్కటి మనతో ఉంటే మిగతావన్నీ ఎందుకు వస్తాయి అంటే ఆత్మశక్తి లేకుండా ఏమీ చేయలేము. ఎందుకు అని అంటే చాలా మంది అనుకుంటారు నేను తింటే బలం వస్తుంది, పడుకుంటే బలం వస్తుంది అని. తింటే ఏమొస్తుంది? బద్ధకం వస్తుంది, నిద్ర వస్తుంది. కరెక్ట్, నిజమే అబద్ధమా చెప్పండి? నిద్ర వస్తుంది. పడుకుంటే ఏమొస్తుంది? బద్ధకం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్రెష్ అవుతామా పడుకుంటే? నిద్ర వచ్చింది పడుకున్నారు, మళ్ళీ నిద్ర వస్తుంది తప్ప లేచి ఉండాలని ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే నిద్ర మనకి ఫ్రెష్నెస్ ఇవ్వట్లేదు. మనలో ఉన్న ఫ్రెష్నెస్ ఏంటి అంటే మన ఎనర్జీ. ఆ శక్తిని ఓన్లీ మన స్పిరిచువాలిటీ ద్వారా మాత్రమే సంపాదించగలం. అందుకనే చెప్పి ఇక్కడ ఏం చేశారు అంటే మనకి ఎవరి పద్ధతిలో వాళ్ళకి ఆ దేవుడితో ఎంత బాగా కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఎంత బాగా దేవుడితో కనెక్ట్ అవుతారో అంత బాగా సూర్యుడితో కనెక్ట్ అవుతారు. ఎంత బాగా సూర్యుడితో కనెక్ట్ అవుతారో అంత ఆత్మశక్తి పెరుగుతుంది. అప్పుడు మీకు తిండి నిద్ర కంటే బోల్డంత ఏముంటుంది? ఉత్సాహం ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మిమ్మల్ని బోర్ కొట్టించకుండా ఒకటి చెప్తాను. ఏమిటి అని అంటే చాలా మంది నేను చదువుకున్నానంటే టైర్డ్ అయిపోయాను, నాకు తలనొప్పి వస్తుంది అని అంటారు. కానీ సరస్వతీదేవికి ఉన్న లక్షణం ఏమిటి అంటే అస్సలు టైర్డ్ అవనివ్వదు. అంటే మనకి చదువు మీద ఏం లేనట్టు, తలనొప్పి వచ్చిందంటే ఇంట్రెస్ట్ లేనట్టు. చదువు మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏంటి అంటే చదువుకున్నారు అంటే చదవడం మొదలైతే నాలెడ్జ్కున్న లక్షణం ఏమిటి అంటే ఇంకా తెలుసుకోవాలనిపించడం. అవునా కాదా? ఒకసారి మీకు ఏదైనా ఒక విషయం తెలిసిందనుకో, అది ఆపేయాలని ఎప్పుడైనా అనిపించిందా? ఇంకోటి తెలుసుకోవాలి, దాని నుంచి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. అదే నాలెడ్జ్కున్న గొప్పతనం. మరి అలాంటప్పుడు టైర్డ్నెస్ ఎందుకు వస్తుంది? మనం నాలెడ్జ్ని తీసుకోవట్లేదు, అదే ఫస్ట్. ఎందుకంటే నాలెడ్జ్ ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా లక్ష్మి ఇక్కడ సరస్వతీదేవి, నాలెడ్జ్ అంటే సరస్వతి కదా, సరస్వతిని ఎప్పుడైతే మనం తీసుకున్నామో దానికి ఉత్సాహాన్ని ఇచ్చే పని ఎవరు చేస్తారంటే పార్వతీదేవి వెంటనే వస్తుందిట. వచ్చి మనలో ఇంకా 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 చేయి అయ్యో 24 గంటలే ఉన్నాయా, 25వ గంట ఉంటే బాగుండు అనిపిస్తుందిట. అది అక్కడ నాలెడ్జ్ నేర్చుకోవడంలో ఉన్న గొప్పతనం. ఈ రెండు ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుందా రాదా? వస్తుందా ఐశ్వర్యం? మరి అలాంటప్పుడు సరస్వతిని వదిలేస్తే మనకి ఎంత పడిపోతున్నారు? ఒకటి నీరసంగా అయిపోతున్నాం, రెండోది మనకు కావాల్సిన ఐశ్వర్యం కూడా మన దగ్గర ఉండదు. అంటే మనం ఎప్పుడు దేనికి బాధపడకూడదు. సరస్వతిని అలా సంపాదిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరూ ఏమవుతారు? వస్తారు. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. ఎప్పటికైనా వాళ్ళు మనతోనే ఉండాల్సిన వాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ ఎవరిస్తారు మనకి? సరస్వతి అమ్మవారు ఇస్తారు. కాబట్టి చక్కగా అందరూ మంచిగా చదువుకోండి, బుద్ధిగా. ఎందుకు అంటే తల్లి తండ్రి చెప్పిన మాట, గురువులు చెప్పిన మాట ఖచ్చితంగా వింటే మాత్రం మనం ఏమవుతాం? మన లైఫ్లో గొప్పగా ఎదుగుతాం. ఎందువల్ల అంటే ఒక సిఏ అవ్వచ్చు, ఒక రాష్ట్రపతి అవ్వచ్చు, లేదా ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు. ఎవరైనా ఎవరి దగ్గర చదువుకోవాలి? టీచర్ దగ్గర చదువుకోవాలి. ఎందుకు అని అంటే అందుకే వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే ఉపాధ్యాయుడు అని పిలుస్తారు. మనకంటే కష్టం ఎవరిదిట? టీచర్దే ఉంటుంది. ఎందుకు టీచర్దే ఉంటుందండి అని అంటారు. మా దాంట్లో చెప్పినా, మీ దాంట్లో చెప్పినా, ఎవరి దాంట్లో చెప్పినా ఫస్ట్ నేను అఆలు ఎక్కడ మొదలు పెడతాను? ఆ తర్వాతే కదా అన్నీ నేర్చుకుంటున్నాను. అంటే ఏ శక్తితో నేను ముందుకు వెళుతున్నాను? నాకు అఆలు ఎవరు నేర్పారో ఆ గురువు దగ్గర నుంచే శక్తి తీసుకుని అలా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే ఒకటి మన ఇంట్లో మన అమ్మ నాన్న ఉన్నారనుకోండి, మనకు అన్నారు కాబట్టి, లేకపోతే మన అక్క చెల్లో అన్నాదమ్మ వీళ్ళందరూ మనం పాస్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ అసలు ఏ సంబంధం లేకుండా ఉన్న ఆత్మ సంబంధం ఎవరిది? గురువుది. ఎందువల్ల అంటే మనం పాస్ అయ్యామంటే మనకంటే ఎక్కువ ఎవరు హ్యాపీ అవుతారు? గురువే కదా. అందువల్ల ఏంటి అంటే టీచర్ చెప్పింది ఎప్పుడు కాదనకూడదు. ఎందుకు అంటే మనం అధ్యయనం మాత్రమే చేస్తాం. అంటే టీచర్ చెప్పింది మాత్రం చదువుతాం. మనతో పాటు ప్రతిరోజు చదువుకునేది ఎవరు? ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఎంత బాగా చెప్తే స్పీడ్ గా వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు ఎంత సింపుల్ గా చేయొచ్చు అని చెప్పేసి దాంట్లో మెళకువలు నేర్చుకోవాలని చెప్పి మనకంటే ఎక్కువ కష్టపడేది ఎవరు అంటే మన గురువే. కాబట్టి గురువు చెప్పింది ఎలా చెప్పినా సరే
కోపంగా చెప్పినా, ఇష్టంగా చెప్పినా, ప్రేమగా చెప్పినా, తిట్టి చెప్పినా, కొట్టి చెప్పినా, గురువు చెప్పింది కనుక విన్నాము అంటే లైఫ్లో ఏమవుతాం? నెంబర్ 1 అవుతాం. లేకపోతే గురువుని ఎక్కిరిస్తే ఏమవుతుంది? అక్కడే ఉండిపోతాడట. అందువల్ల ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండకుండా, ఎందువల్ల ఆ శక్తి లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. టీచర్ చెప్పకపోతే మీకు డిస్టింక్షన్ వచ్చిందనుకోండి, సపోజ్ ఆ డిస్టింక్షన్ ఏమనుకుంటారు? మీ అమ్మా నాన్న లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీరు చాలా గర్వపడతారు. ఏంటంటే నేను చాలా కష్టపడ్డాను అనొచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా కష్టపడి డిస్టింక్షన్ సంపాదించింది అని అనుకోవచ్చు. ఆ గేర్ అంతా మీరు తీసుకున్నా సరే, నిజం చెప్తే మీతో పాటు కష్టపడిన గురువులు ఎంతమంది అంటే, ఇప్పుడు మీరు ఇంటర్ చదువుతున్నారనుకో, ఎంపీసీ అనుకోండి, మ్యాథ్స్ లెక్చరరు, ఫిజిక్స్ లెక్చరరు, కెమిస్ట్రీ లెక్చరరు, మళ్ళీ హెచ్ఓడీలు, సబార్డ్ వీళ్ళందరినీ తీస్తే మొత్తం 10-15 మంది ల్యాబ్ అసిస్టెంట్లు, వీళ్ళందరూ కూడా మీతో కష్టపడితే కదా మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీరు ఒక్కరే కష్టపడ్డారా? మరి కానీ క్రెడిట్ ఎవరికి వస్తుంది? అదే మీ ఫ్రెండ్కి ఎవరికైనా క్రెడిట్ వచ్చిందనుకోండి, మీరేం చేస్తారు? వెంటనే కుళ్ళుకుంటారా, కుళ్ళుకోరా? మరి టీచర్ ఎప్పుడైనా మన మీద కుళ్ళుకున్నారా? లేదు కదా. కాబట్టి మనం ఎప్పుడు ఎవరిని గౌరవించాలి అంటే పెద్దల్ని గౌరవించాలి. అందుకని భారతదేశంలో చెప్పడానికి కారణం అదే. ఎందువల్ల అంటే వాళ్ళందరూ లేకపోతే మనం అసలు ఇలా ముందుకి వెళ్ళలేము. ఎందువల్ల అంటే మీరు చూడండి, బ్రిటిష్ వాళ్ళు మొత్తం అన్ని దేశాలని ఆక్రమించారు, అవునా కదా? మన ఇండియాను కూడా ఆక్రమించారు. కానీ ప్రతి దేశంలోనూ వాళ్ళ యొక్క ఇంతో అంతో వాళ్ళందరూ కొంత భాగంలో ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ వదిలేసి వెళ్ళినా కూడా ఆ దేశాల్లో వాళ్ళు ఉన్నారు. ప్రతి దేశంలోనూ వాళ్ళు లేని ఏకైక దేశం అంటే ఆ దేశం పేరేంటి? భారతదేశమే. పూర్తిగా వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఇది అంత కర్మభూమి. మన ఋషులు మునులు మనకిచ్చిన గొప్ప తనం పేరేంటి అంటే విద్య. అందుకే వాళ్ళు ఏం రాసుకున్నారట అంటే లెటర్లో, వాళ్ళ విద్యను కొల్లగొడితే తప్ప వాళ్ళు ఏమీ చేయలేము అని చెప్పి. మన నాలెడ్జ్ అంత గొప్పది కాబట్టి ఆ నాలెడ్జ్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కానీ దాన్ని మన యొక్క చిన్ని అహంకారాలకు పోయి ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు. ఎందుకంటే మీరే భవిష్యత్తు. ఎందుకు భవిష్యత్తు అని అంటే, మామూలుగా రాముడు ఉన్నాడు కదా, మీకు అందరికీ రాముడు తెలుసు కదా. రాముడు వాళ్ళ నాన్నగారి పేరేంటి? దశరథ మహారాజు కదా. వాళ్ళ అమ్మగారి పేరు కౌసల్య, వాళ్ళ ఇంకో అమ్మగారి పేరు సుమిత్ర, ఇంకో అమ్మగారి పేరు కైకేయి. ఇప్పుడు చూడండి, రాముడు లాంటి కొడుకు పుట్టకపోతే ఈ రోజు వరకు దశరథ మహారాజు పేరు ఎవరికైనా గుర్తుండునా? ఉండదు కదా. ఎందుకు ఉండదు అంటే ఏంటి? వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏమిస్తోంది? లైఫ్ ఇస్తోంది, లాంగ్ లైఫ్ ఇస్తోంది. ఎందుకంటే దశరథ మహారాజు ఎంత గొప్ప రాజు అయినా సరే ఆ త్రేతాయుగం తర్వాత ఆయన పేరు ఎవరికి గుర్తుండి ఉండేది కాదు. రాముడు లాంటి కొడుకున్నాడు కాబట్టి ఆయన పేరు ఇప్పటి వరకు గుర్తుంది. ఈవెన్ దత్తాత్రేయుడు వారు, పరశురాముల వారు, ఇలా మన దేశంలో 3 మంది పేర్లు చెప్పచ్చు. అంటే మన తల్లి తండ్రులు, గురువులు వీళ్ళందరూ మన ముందు జనరేషన్ కి లైఫ్ ఇవ్వాలి. అంటే లాంగ్ లైఫ్ ఇవ్వాలంటే ఎవరు దోహదం చేయాలి? మనమే కదా. అంటే మనం మంచిగా బిహేవ్ చేసి మనం గొప్పవాళ్ళం అయితే మనకు చెప్పిన వాళ్ళందరికీ ఏమొస్తుంది? అప్పుడు వాళ్ళ రుణం మనం తీర్చుకున్నట్టు అవుతుంది. అప్పటి వరకు మనం ఏమవుతుంది? వాళ్ళకి రుణపడి ఉంటాం. గల పిల్లల కింద ఉండాలా? మనం బాధ్యత గల పిల్లల కింద ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం గొప్పవాళ్ళం అయ్యి మనకి ఎవరు చెప్పారో టీచర్స్ వాళ్ళకి మరియు మన తల్లిదండ్రులకి ఏం చెప్పాలి? ఎప్పుడు బతుకుండేటట్టు చేయాలి. అంటే వాళ్ళు చనిపోయినట్టు ఎవరికి అనిపించకూడదు. వాళ్ళు ఎవరి వల్ల బతకాలి అంటే నెక్స్ట్ జనరేషన్ వల్లే ఎప్పుడు బతుకుతారు. ఇప్పుడు రాముడు ఇన్ని రోజులు ఉన్నాడు, రాముడి పేరు అంటే దానికి కారణం ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి లాంటి గొప్ప భక్తుడు ఉన్నాడు కాబట్టి రాముడు ఇన్ని రోజులు పేరు వచ్చింది. రాముడు లాంటి కొడుకు ఉన్నాడు కాబట్టి దశరథ మహారాజు. అంటే ఇదంతా లింక్ అనమాట. అందుకే మన దేశంలో గురు పరంపర. ఆ గురు పరంపర అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు వీళ్ళని ఏం చేస్తుంది? బతికిస్తుంది. కాబట్టి మీరు మమ్మల్ని అందరినీ బతికించాలి. ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్ మీరే కదా. కాబట్టి మీరు ఎంత గొప్పగా ఉంటే మేమంతా కాలం ఏమవుతాం? బతుకుంటాం. కాబట్టి చచ్చిపోవడం అంటే శరీరాన్ని వదిలేయడం కాదు, ఎప్పటికీ బతుకుండాలి అందరి మనసులో. అలా ఉండాలి అంటే మాత్రం మీరు ఎలా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి.
అలా గొప్పగా ఉంటారని. పైగా ఏంటి అంటే నేను చేయలేనండి, ఫలానా వాళ్ళే చేయగలరు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఈ సృష్టిలో అందరం ఒకేలా పుడతాం అమ్మ కడుపులోంచి. చెయ్యాలి అనుకుంటే ఎవరైనా కూడా ఏదైనా చెయ్యొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక గురువు గారి ఆశ్రమం ఉందిట. ఆశ్రమంలో అప్పుడు ఇలా మెడిసిన్ అంటే కాలేజీలు ఉండేవి కాదు కదా, అలాగే వాళ్ళకు కూడా ఏం కాలేజీ లేదు. ఒక గురు ఆశ్రమంలో అందరినీ ఆయన ఏం చేసేవారట, డాక్టర్ల కింద తయారు చేసేవారు, ఆయుర్వేదం డాక్టర్ల కింద తయారు చేస్తూ ఉంటే ఏమైంది, ఇద్దరు శిష్యులు కన్నా అట్ట మీకు ఇంక చదువు అయిపోయిందిరా, బయటకు వెళ్ళొచ్చు, కానీ మీ ఇద్దరిలో ఒకళ్ళనే నేను బయటకు పంపుతాను, అది ఎవరో చూస్తాను కాబట్టి అని చెప్పేసి వాళ్ళిద్దరికి 2 సంచీలు ఇచ్చారట. సంచీలు ఇచ్చి అడవిలోకి వెళ్ళి అక్కడున్న ఆయుర్వేదానికి పనికొచ్చే ఆకుల్ని పట్టుకురండి అని చెప్పారట. చెప్పేసరికి ఒక శిష్యుడు ఏం చేశారట, బోళ్ళన్న ఆకులు పట్టుకుని ఒక సంచి అయిపోయింది, ఇంకో సంచి ఎవరినో అప్పటికి మరీ తెచ్చుకున్నట్ట. ఈ రెండో శిష్యుడు ఏం చేశారట, వాడి సంచి కూడా వీడికి ఇచ్చేసి 2 ఆకులు పట్టుకొచ్చారట. పట్టుకొచ్చి గురువు గారికి ఇద్దరు ఇచ్చారట. ఇస్తే ఫస్ట్ శిష్యుడిని అడిగారట, నాకు మందులకి 2 ఆకులు తప్ప ఇంకేం పనికి రావండి, వాడు ఎందుకని తెచ్చాడో నాకు అర్థం లేదు అని చెప్పారట ఫస్ట్ శిష్యుడు. సరేరా అని చెప్పి వాడిని పంపించాక రెండో వాడిని అడిగారట, ఏంట్రా ఇన్నాకులు ఎందుకు తెచ్చావు, వాడికి 2 కనిపించినప్పుడు అని అడిగారట. అడిగితే వాడు అన్నట్ట, అడవిలో ఒక్కటి కూడా మందుకు పనికిరాని ఆకు నాకు కనిపించలేదు చెట్టును అని చెప్పాట. అంటే వెంటనే రెండో వాడిని ఏం చేశారు ఆయన, నువ్వు హాయిగా వెళ్ళి వైద్యం చేయరా, అందరికీ తగ్గుతుంది అని చెప్పారు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏం లేదు పనికిరాంది అన్నది ఒక్కటి కూడా లేదు. అప్పుడు చెట్టు ఆకే అయినప్పుడు మనిషి పనికి రాకుండా ఉంటాడా? అంటే మనందరం పనికొచ్చేవాడవా కాదా? కాబట్టి ఆ పనికొచ్చే మనలో ఉన్న పనితనం ఏమిటో ఎవరు తీసుకురావాలి బయటికి? మనమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే మన దగ్గర ఉండకూడని ఒకే ఒక లక్షణం పేరేంటి అంటే, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, అంటే పోల్చుకోవడం. ఆ పోల్చుకోవడం ఒక్కటి వదిలేస్తే చాలు, మనకంటే పనికొచ్చే వాళ్ళు ఇంకెవరు ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే పక్క వాళ్ళని చూస్తున్నామో ఎవరినెవరు చూసుకోవట్లేదు, మనం చూసుకోవట్లేదు. కాబట్టి మీరందరూ మిమ్మల్ని మీరు చూసుకోవడం మీ బలం అయితే, పక్క వాళ్ళని చూడటం మీ బలహీనత. అదొక్కటి గుర్తించుకున్నారా? వీక్నెస్ వదిలేయండి, స్ట్రెంగ్త్ని పెంచుకోండి. ఆ స్ట్రెంగ్త్ని ఎప్పుడైతే పెంచుకున్నారో ఎవరినైనా చూసి అయ్యో వాళ్ళ లేను అని ఎప్పుడూ అనుకోవద్దు. మీ లోపల ఉన్న ప్రత్యేకత మీ లోపల ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ యూనిక్కే. మనలో ఉన్న ప్రత్యేకతను మనం ఏం చేయాలి? బయటకు తీయాలి. ఆ బయటకు తీసే స్థితి ఒకే ఒక దాని ద్వారా వస్తుంది. దాని పేరు ఏంటి అంటే స్పిరిచువాలిటీ. మీరు ఎంత బాగా నాలెడ్జ్ కనెక్ట్ అవుతారో అంత బాగా ఏమవుతారు, మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు గొప్ప విద్యార్థుల కింద అవడమే కాకుండా గొప్పగా ఈ సృష్టిలో ఉన్న లోపాలను సరిచేసే ఉపాధ్యాయుల కింద కూడా అవుతారు. మీరు ఏ జాబ్ చేసినా పర్వాలేదు, సృష్టిలో ఉన్న లోపాలను కూడా మనం ఏం చేయాలి? సరి చేయాలి. ఎందుకంటే రాముడు రాజే కదా, కానీ ఆయన గొప్పగా చెప్పుకున్నావా లేదా? ఆయన టీచరే. మరి టీచర్ కాబట్టే ఆంజనేయ స్వామి లాంటి శిష్యుడు వచ్చాడు కదా. మరి రాజు అయ్యి టీచర్ ఎందుకు అయ్యాడు? ఈ సృష్టిలో అందరూ టీచర్సే, అందరూ రాజులే, అందరూ ఇంజనీర్లే, అందరూ డాక్టర్లే. కానీ మనం అలా మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటి? మనలో ఉన్న స్ట్రెంగ్త్. అది అందరూ చూసుకుని మంచి విద్యార్థులయ్యి మీ ముందున్న జనరేషన్ని లైఫ్ లాంగ్ బతికించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సరస్వతి మేడం గారు చాలా చక్కగా మీ మనసుకు కావలసినటువంటి అనేక శక్తుల్ని ప్రసాదించి స్పిరిచువల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి మేడం గారు చాలా చక్కగా మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ప్రతి స్టూడెంట్ మీ జీవితానికి సంబంధించి తల్లిదండ్రులు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, గురువులు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ అంతటా మీరు మేడం గారు చెప్పారు, ఎదుటి వారితో కంపేర్ చేసుకోవద్దండి. మీరు ఏం చేస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు, మీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమిటి, ఇంటలెక్చువల్ పవర్ ఎలా ఉంది, ఫిజికల్గా ఎలా కష్టపడుతున్నారు, ఇవన్నీ మీరు బేరింగ్ వేసుకోవాలి. యూ విల్ ట్రై టు రీకాల్ ఆర్ రిమెంబర్ ఎవ్రీథింగ్ డే టు డే లైఫ్. అండ్ ఆల్సో హౌ ద పేరెంట్స్ వర్క్ హార్డ్